సిద్దిపేట జిల్లా కోటిగల్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటం భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో భాగంగా ఈ గ్రామంలో కూడా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా బైరాన్పల్లి కోటిగల్ గ్రామ ప్రజలు పోరాటాన్ని చేశారు. ఆ సందర్భంగా రాజాకారులు హత్య చేశారు. 18 మందిని తీసుకొచ్చి ఇక్కడ మన వెనకాల కనబడుతున్నటువంటి రావి చెట్టుకు కట్టేసి మర్రి చెట్టుకు కట్టేసి తుపాకీ తూటాలతోన కాల్చి చంపడం అనేది జరిగింది. అందుకనే దీన్ని తూటాల మర్రి చెట్టు అని కూడా ప్రజలు అంటారు. ఇది ఇప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ గుర్తు చేసేటటువంటి చెట్టుగా ఇది కొనసాగుతుంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా శ్రామిక వర్గాల విముక్తి కోసం సిపిఎం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. పక్కలోనే బైరాన్పల్లిలో కూడా దాదాపు 18 మందిని అక్కడ కూడా దారుణంగా హత్య చేశారు. దాని పక్కనే ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ 2 గ్రామాలు మొత్తం తెలంగాణ సాయుధ పోరాటంలోనే చాలా కీలకమైనటువంటి పోరాటం నిర్వహించినటువంటి గ్రామాలు. ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించినటువంటి అమరుల యొక్క ఆశయం ఈనాటికి నెరవేరలేదు. కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ఇది భూమి విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని హిందూ ముస్లింల పోరాటంగా వక్రీకరించి పలు రజాకార్లకు వారసులుగా నైజాంకు వారసులుగా మోడీ ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈనాటికి కొనసాగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అసమానతలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలనంతా కూడా సంఘటితం చేసి అణగారినటువంటి తరగతులంతా కూడా సంఘటితం చేసి విముక్తి కోసం ఎర్ర జెండా నాయకత్వాన సిపిఎం నాయకత్వాన ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ప్రజలు కూడా ఈ ప్రజా సమస్యల మీద పోరాటాలకి ఈ తెలంగాణ సాయుధ పోరాట అమరుల యొక్క స్ఫూర్తితో మన విముక్తి కోసం పోరాటం సాగించాలని చెప్పి కోరుతున్నాను. మరో జలియన్వాలా బాగ్ లాంటి ఘటన వీర బైరాన్పల్లిలో జరిగింది. 77 సంవత్సరాల కిందట ఇక్కడ నైజాం పాలనలోని రజాకారులంతా కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల నాయకత్వాన భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అట్లాగే ఈ దేశ పరిపాలనలో స్వతంత్ర దేశంలో ఇది విలీనం కావాలనేటటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఉద్యమం మీద రజాకారులు నైజాం పాలనలో తీవ్రమైనటువంటి రాక్షస కాండ ఇక్కడ కొనసాగింది. బైరాన్పల్లిలో 99 మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది. అలాగే పక్క గ్రామాల్లో కూడా ఇలాంటి ఘటన నిన్నే జరిగింది. మొత్తం ఈ ప్రాంతాలంతా కూడా కలిపి 118 మందికి పైగా దారుణమైనటువంటి హత్యాకాండను కొనసాగించారు. ఈ ఘటనకు స్మరిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం జరిగితే కమ్యూనిస్టుల నాయకత్వాన్ని జరిగితే దేశ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 గ్రామాలను విముక్తి చేసి ప్రజారాజ్యాన్ని ఎర్రజెండా స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. వెట్టి చాకిరిని రద్దు చేసింది. ఆ ప్రాంతాల్లో కుల అసమానతలు స్త్రీ పురుష అసమానతలు ఉండడానికి వీల్లేదు, పన్నులు వేయడానికి వీల్లేదనేటటువంటి ఒక దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం ఈ ప్రాంతంలో జరిగింది. ఆ ఘటనలో భాగంగా ఇది తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి కమ్యూనిస్టుల నాయకత్వాన పేదలు శ్రామిక వర్గాల విముక్తి పోరాటంగా మారుతుందని ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తుందనేటటువంటి కుట్రలో భాగంగా ఈ హత్యాకాండను కొనసాగించడం అనేటటువంటి జరిగింది. ఈ ఉద్యమం యొక్క వారసత్వంలో భాగంగానే ఆ పోరాటంలో భాగంగా 4000 మంది తెలంగాణ ప్రాంతంలో అమరులయ్యారు. అనేక మంది మీద అత్యాచారాలకు గురి చేసినటువంటి ఘటనలు జరిగాయి. భారత సైన్యాలు అట్లాగే రజాకారులు నైజాం పాలన పోలీసులందరూ కూడా కలిసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా శ్మశానంగా మార్చేటటువంటి పద్ధతుల్లో అలాంటి హత్యాకాండను కొనసాగించడం అనేది జరిగింది. 1000 మంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి ఘటన జరిగింది. వేలాది మందిని జైళ్ల పాలు చేసినటువంటి ఘటన జరిగింది. ఈ ఘటనలంతా కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం. భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమం కొనసాగుతుంటే రేపు రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి హాజరయ్యి
దీన్ని ఒక విమోచన దినంగా వాళ్ళు మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ ఈ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. అట్లాగే భారత సైన్యం కూడా ఆనాడు రైతాంగ ఉద్యమాన్ని అణిచివేయడానికి కోరుకున్నటువంటి ఘటన జరిగింది. ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈనాడు దేశవ్యాప్తంగా మతాల మధ్య ఘర్షణ సృష్టించి ప్రజా హక్కుల్ని రాస్తూ రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేస్తూ లౌకిక భావాలకు వ్యతిరేకంగా ఉంటూ ప్రజాస్వామిక ఉద్యమాల్ని అణిచివేసేటటువంటి ధోరణి కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈనాడు బైరాన్పల్లి యొక్క వారసత్వాన్ని, తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసత్వాన్ని కానీ అవమానించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ కార్యక్రమం ఉండబోతుంది. ఇలాంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాలని, వాళ్ళ త్యాగాల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక హక్కుల కోసం, అట్లాగే లౌకిక భావాల రక్షణ కోసం, మత సామరస్యం కోసం, కుల అసమానతలు నిర్మూలించడం కోసం, స్త్రీ పురుష అసమానతలు నిర్మూలించడం కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటాలని మరింత ఉధృతం చేయడమే వీళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళి. సిపిఎం పార్టీ నాయకత్వాన తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.